ఈరోజు మనం మొదటి ప్రేమ అంటే ఏమిటో క్లుప్తంగా చూద్దాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ మొదటి ప్రేమను చివరి వరకు వదులుకోకూడదు. ఎందుకంటే దేవుడు మన పనులను కాదు, మన హృదయాన్ని చూస్తారన్నమాట. ఒకవేళ ఆ మొదటి ప్రేమ లేకపోతే మనం చేసేవన్నీ అసంపూర్ణంగానే ఉంటాయి. ఈ విషయం ఎంత సీరియస్సో చెప్పడానికి ప్రభు ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు. ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రభు 3 పనులు చేయమని స్పష్టంగా చెప్పారు. 1 ఎక్కడ పడ్డామో గుర్తు చేసుకోవాలి. 2 మారుమనస్సు పొందాలి. 3 మళ్లీ మొదటి పనులు చెయ్యాలి. ఒకవేళ అలా చేయకపోతే దీపస్తంభమే తీసివేయబడుతుంది. ఇది చాలా పెద్ద వార్నింగ్. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇద్దర్నీ చూద్దాం. ఒకరు పడిపోయారు, ఇంకొకరు నిలబడ్డారు. మొదట బిలాము కథ చూద్దాం. దేవుని స్వరం విన్న ప్రవక్తే, కాని డబ్బు ఆశతో దారి తప్పాడు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే గాడిదకు దేవదూత కనిపించింది, కాని ఈ ప్రవక్తకు కనపడలేదు. ఇప్పుడు మరోవైపు యెహోషువను చూద్దాం. చివరి వరకు స్థిరంగా నిలబడ్డ వ్యక్తి. యెహోషువ దేవుని సన్నిధిని అస్సలు విడవలేదు. విశ్వాసంలో ఎప్పుడూ రాజీపడలేదు. నేను, నా ఇంటివారు యెహోవానే సేవిస్తాం అన్న అతని మాట అతని నిబద్ధతకు నిదర్శనం. సరే, ఈ ఇద్దర్నీ చూశాక మనం కూడా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఒకప్పుడు ప్రార్థనలో ఉన్నంత ఉత్సాహం, ఆసక్తి ఇప్పుడు కూడా ఉన్నాయా? మరి వాక్యం చదవాలన్న ఆకలి, ఆ మాటేమిటి? అది కూడా తగ్గిపోయిందా? మనం చేసే సేవ ప్రేమతో చేస్తున్నామా, లేక అది కేవలం ఒక రొటీన్ అయిపోయిందా? కాబట్టి ఎంపిక మనదే. బిలాములా పడిపోవడమా, యెహోషువలా నిలబడటమా? ప్రభువా, నా మొదటి ప్రేమను మళ్లీ నాలో రగిలించు అనేదే మన ప్రార్థనగా ఉండాలి. ఎందుకంటే చివరి శ్వాస వరకు మనం కాపాడుకోవాల్సింది ఆ మొదటి ప్రేమనే.